ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్ లో ఒమన్ పై టీమిండియా విజయం సాధించింది. నిన్న శుక్రవారం అబుదాబి వేదికగా షేక్ జాయద్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో 21 పరుగుల తేడాతో టీమిండియా చెమటోడ్చి నెగ్గింది. మొదట బ్యాటింగ్ లో శాంసన్ 56 పరుగుల హాఫ్ సెంచరీ చేయగా బౌలింగ్ లో విఫలమైన టీమిండియా ఎట్టకేలకు గెలిచి ఈ టోర్నీలో వరుసగా 3వ విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్య ఛేదంలో ఒమన్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి ఓడిపోయింది. 189 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఒమన్ కు ఓపెనర్లు సూపర్ స్టార్ట్ ఇచ్చారు. పటిష్టమైన భారత బౌలర్లను ఎదుర్కొని తొలి వికెట్ కు 8.3 ఓవర్లలో 56 పరుగులు చేసింది. వికెట్ కు ప్రాధాన్యతమిచ్చిన ఒమన్ ఓపెనర్లు వేగంగా ఆడడంలో విఫలమయ్యారు. అయితే తొలి వికెట్ కోల్పోయాక ఈ దశలో మహమ్మద్ మీర్జాతో కలిసి ఓపెనర్ అమీర్ కలీం మరో కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో తొలి 14 ఓవర్లు ముగిసేసరికి ఒమన్ 100 పరుగులు చేసి పర్వాలేదనిపించింది. అయితే 15వ ఓవర్ నుంచి టీమిండియాకు ఒమన్ నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. శివన్ దూబే వేసిన 15వ ఓవర్లో 16 పరుగులు, కుల్దీప్ యాదవ్ వేసిన 16వ ఓవర్లో 14 పరుగులు రావడంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. అయితే చివరి 16 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన దశలో ఒమన్ షాక్ ఇస్తుందా అనిపించింది. ఈ దశలో సాధించాల్సిన నెట్ రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో ఒమన్ కూడా చేతులెత్తేసింది. కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, హార్దిక్ పాండ్యా తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. అయితే టీమిండియాకు అనుకున్నంత గొప్ప ఆరంభం ఏమీ లేదు. 2వ ఓవర్లోనే గిల్ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 3వ ఓవర్ నుంచి ఇండియా స్కోర్ వేగంగా ముందుకెళ్లింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తనదైన మార్క్ షాట్లతో అలరించాడు. మరో ఎండులో శాంసన్ కూడా వేగంగా ఆడడంతో ఇండియా పవర్ ప్లే లో వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. అయితే 15 బంతుల్లోనే 38 పరుగులు చేసి మంచి టచ్ లో కనిపించిన అభిషేక్ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. ఇక హార్దిక్ పాండ్యా కూడా ఊహించని విధంగా అవుట్ అయ్యాడు. దీంతో కేవలం 1 పరుగుకే పాండ్యా అవుట్ అయ్యాడు. ఈ దశలో శాంసన్ సూర్య, అక్షర్ పటేల్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 4వ వికెట్ కు 45 పరుగులు జోడించిన తర్వాత 13 బంతుల్లోనే 26 పరుగులు చేసిన అక్షర్ అవుట్ అయ్యాడు. ఇక 6వ స్థానంలో బ్యాటింగ్ వచ్చిన శివన్ దుబే 5 పరుగులే చేసి నిరాశపరిచాడు. శాంసన్, తిలక్ వర్మ కలిసి కాసేపు మెరుపులు మెరిపించి జట్టుకు భారీ స్కోర్ అందించిన తర్వాత పెవిలియన్ కు చేరారు. మొత్తానికి ఒమన్ ముందు భారీ స్కోర్ ఉంచినప్పటికీ టీమిండియా బౌలర్లను మాత్రం ఒమన్ బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నట్టే చెప్పాలి. అందులోనూ టీమిండియా ప్రయోగాలు కలిసి రాలేదు. సూపర్ 4 కు ముందు ఒమన్ ప్రతిఘటన టీమిండియాకు ఓ పాఠం లాంటిది.